నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తిండి దొంగ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన గొప్ప దాతగా పేరు పడ్డాడు. ఆయన ఇంట ఒకసారి గొప్ప సంతర్పణ జరిగింది. చాలామంది బ్రాహ్మణులు వంట సహాయం కూడా చేశారు. ఊళ్ళో ఉన్న అన్ని కులాల వాళ్ళు తృప్తిగా భోజనాలు చేశారు. భోజనాలు ముగిశాక వంట బ్రాహ్మణులలో ఒక అతను ఒక పళ్ళెం నిండా బొబ్బట్లు పెట్టుకొని దొడ్డిదోన వెళ్ళిపోతూ పహారవాడికి దొరికిపోయాడు. పహారవాడు ఆ బ్రాహ్మణ్ణి యజమాని ముందు పెట్టాడు. ధనికుడు అతన్ని, ఏమయ్యా పంతులు, ఇవెందుకు పట్టుకుపోతున్నావని అడిగాడు. బ్రాహ్మడు భయంతోనూ అవమానంతోనూ సతమతమవుతూ, అయ్యా క్షమించండి, నేను కడుపు నిండా తిన్నాను, కానీ ఇంటి వద్ద నాకు గంపెడు పిల్లలున్నారు. వాళ్ళు తినలేదనే బాధతో ఈ తప్పుడు పని చేశాను అన్నాడు. తప్పు కాదా మరి? ఈ బొబ్బట్లు తిని నీ పిల్లలు కడుపు నొప్పితో బాధపడరు? లోపలికి వెళ్ళి జాడి చెంబు నిండా నెయ్యి కూడా పట్టుకుపో అన్నాడు ధనికుడు. బ్రాహ్మడు కృతజ్ఞతతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.